ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఒక్క సెకండ్లో ఎగిరిపోవడానికి సాధనం చెప్తున్నారు. అంటే నేను బంధనంలో ఉన్నానని ఎందుకు అంటున్నారు? మీరు సర్వ సంబంధాలు నాతో పెట్టుకున్నారు కదా, మరజీవ జన్మ తీసుకున్నారు, మీరు కర్మయోగులే కానీ కర్మబంధనం మీకు ఎక్కడుంది అని పరమాత్మ అడుగుతున్నారు. నాది నాది అని అంటున్నారంటే అది కర్మబంధనం అవుతుంది కానీ కర్మయోగిలుగా ఎలా అవుతారు అని పరమాత్మ అంటున్నారు. మరి ఈ వాక్యాల గురించి పరమాత్మ ఏం చెప్తారు? మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? పరమాత్మ అంటున్నారు, కొంతమంది పిల్లల యొక్క సంకల్పం బాబాకు చేరుతుంది. బాబా అయితే నిర్బంధనుడు కానీ మాకు దేహబంధన కర్మబంధనం ఉంది అని అంటున్నారు. కానీ బాబ్దాదా ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఇప్పటి వరకు కూడా దేహ సహితంగా త్యాగం చేయలేదా అని. మొట్టమొదటి ప్రతిజ్ఞ తనువు మనసు ధనాలు అన్ని నీవే నావి కావు అని అన్ని నీవే నావి కాదు అన్నప్పుడు మరల బంధనం ఎక్కడిది? అన్ని నీవే బాబా అన్నప్పుడు మరి ఈ బంధనం ఎక్కడిది? బాబా అడుగుతున్నారు. ఇవి బాబా మీకు అద్దెకిచ్చారు, మీరు నిమిత్తులు కానీ యజమానులు కాదు. వాటికి మరజీవిగా అయిపోయినప్పుడు 83 జన్మల లెక్క సమాప్తి అయిపోయింది. ఇది కొత్త 84వ జన్మ. ఈ జన్మను మరి ఏ జన్మతోనూ పోల్చలేము. ఈ దివ్య జన్మల బంధన అనేది లేదు, సంబంధమే ఉంది. ఇది కర్మ బంధన యొక్క జన్మ కాదు, ఇది కర్మయోగి జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలు బ్రాహ్మణాత్మలు స్వతంత్రులు, పరతంత్రులు కాదు అంటున్నారు పరమాత్మ. ఈ మరజీవ జన్మలు స్వతంత్రులే గాని పరతంత్రులు కాదు అంటున్నారు. నీది అనే దానిని నాది అంటున్నారు, అందువల్లనే పరతంత్రులు అయిపోతున్నారు. నా పాత లెక్కాచారం, నా పాత సంస్కారం ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినవి? ఇవి అద్దెకి తీసుకున్న శరీరం అనుకుంటే ఇలా స్వతంత్రంగా ఉంటే సెకండ్లో ఎగిరిపోగలరు కదా. ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాము, ఏది చెప్తే అది చేస్తాము అంటున్నారు. అంటే బాబాకు బందీ అయ్యారా లేక కర్మకు బందీ అయ్యారా? బాబా అడుగుతున్నారు. బాబా ఏది చెప్తే అది చేస్తాము, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటామని అన్నప్పుడు మరి బాబాకు బందీ అయ్యారా కర్మకు బందీ అయ్యారా? కర్మ చెయ్యండి అనే ఆజ్ఞ బాబాయే ఇచ్చారు కనుక మీరు స్వతంత్రంలో నడిపించేవారు నడిపిస్తున్నారు, మీరు నడుస్తున్నారు. మీ జగదంబ సరస్వతి మాత యొక్క విశేషధారణ యజమాని ఆజ్ఞ నడిపిస్తుంది, అందువల్ల మొదటి నెంబర్ తీసుకున్నారు. అలాగే తల్లిదండ్రులను అనుసరించండి అని పరమాత్మ అంటున్నారు. మమ్మని బ్రహ్మ తల్లిదండ్రిని అనుసరించండి. మరి అంతేగాని ఇంకా నాది నేను అనుకుని పరతంత్రులుగా అవ్వద్దు, అలాగైతే ఎగరలేరు అని పరమాత్మ అంటున్నారు. కర్మ బంధన కాదు, కర్మయోగిగా అయ్యారు కదా, మరజీవ జన్మ తీసుకున్నారు కదా, మళ్ళీ నాది నేను అని ఇలా ఎందుకు అంటున్నారు? దీనివల్ల మీరు ఎగరలేకపోతున్నారు అని పరమాత్మ అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.